అంతర్జాతీయ మార్కెట్లను శాసించే అమెరికా చైనా ఆర్థిక యుద్ధంలో సరికొత్త మలుపు తిరిగింది. బీజింగ్లో జరిగిన ట్రంప్ షీ జిన్పింగ్ చారిత్రాత్మక సదస్సు ఊహించని నాటకీయ పరిణామాల మధ్య ముగిసింది. ఒకవైపు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఘోరచర్య భయాలు, విమానాశ్రయంలో అమెరికా అధికారులు చైనా వస్తువులను చెత్తబుట్టలో పారేయడం సంచలనం సృష్టిస్తుంటే, మరోవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న టారిఫ్స్ వారిపై ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తుంది. గత ఏడాది చైనా వస్తువులపై డొనాల్డ్ ట్రంప్ విధించిన 145% భారీ సుంకాలను సడలించే దిశగా అడుగులు పడ్డాయి. అదే సమయంలో చైనా కూడా అమెరికా నుంచి వందలాది బోయింగ్ విమానాలు, భారీగా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. ఈ $1 బిలియన్ ట్రేడ్ డీల్స్ తెర వెనుక నడిచిన హై డ్రామాపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన కేవలం రాజకీయ భేటీ మాత్రమే కాదు, ఇది ముమ్మాటికి ఒక భారీ బిజినెస్ డీల్. ట్రంప్తో పాటు వెళ్లిన ఎలాన్ మస్క్, టిమ్ కుక్, బోయింగ్ సీఈఓలతో కూడిన హై ప్రొఫైల్ బిజినెస్ బృందం బీజింగ్లో చైనా అధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. గత కొంతకాలంగా అమెరికా చైనాల మధ్య వాణిజ్యం గణనీయంగా పడిపోవడంతో ఈ సదస్సు ద్వారా ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నం చేశారు. ఈ సదస్సులో భాగంగా చైనా భారీ వాణిజ్య కొనుగోళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమెరికా నుంచి దాదాపు 200 బోయింగ్ విమానాలను కొనుగోలు చేయడానికి చైనా అంగీకరించింది. భవిష్యత్తులో మరో 750 విమానాలతో పాటు వందలాది జనరల్ ఎలక్ట్రిక్ ఇంజన్లను కూడా కొనుగోలు చేయనుంది. దీంతో పాటు అమెరికన్ రైతులకు ఊరటనిస్తూ పెద్ద ఎత్తున సోయాబీన్ మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి షీ జిన్పింగ్ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఈ కొనుగోళ్ల వెనక చైనా ఒక పెద్ద షరతు పెట్టింది. గత ఏడాది చైనా వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం ఏకంగా 145% సుంకాలను పెంచింది. అయితే ఈ సుంకాలను ఏకపక్షంగా విధించే అధికారం అధ్యక్షుడికి లేదంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పునిచ్చాయి. ఈ లీగల్ చిక్కుల నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి కఠినమైన టారిఫ్ వివాదాలు రాకుండా ఉండేందుకు ఇరు దేశాల మధ్య ఒక సరికొత్త బోర్డ్ ఆఫ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఏర్పాటు చేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు. దీని ద్వారా టారిఫ్ల వేడిని తగ్గించి సున్నితమైన టెక్నాలజీ మినహా మిగిలిన వ్యాపారాలను సజావుగా సాగించాలని భావిస్తున్నారు. ఒకవైపు $1 బిలియన్ ఆర్థిక ఒప్పందాలు కుదిరినప్పటికీ సదస్సు ముగింపులో చోటు చేసుకున్న నిఘా హై డ్రామా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తమ కమ్యూనికేషన్స్ డేటాను చైనా హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్న భయంతో వైట్ హౌస్ అధికారులు చైనా ఇచ్చిన అధికారిక బ్యాడ్జీలు, వస్తువులను ఎయిర్ ఫోర్స్ 1 విమానం ఎక్కే ముందే ఎయిర్పోర్టు చెత్తబుట్టలో పారేయడం తీవ్ర సంచలనంగా మారింది. అటు ఆర్థికంగా చేతులు కలిపినా, ఇటు గూఢచర్యం, తైవాన్ సరిహద్దు ఉద్రిక్తతల విషయంలో ఇరు దేశాల మధ్య పాత పగలు అలాగే ఉన్నాయని ఈ నాటకీయ ముగింపు స్పష్టం చేస్తోంది. టారిఫ్స్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్స్ పడినా మైండ్ గేమ్లో మాత్రం ఇరు దేశాలు తగ్గడం లేదని బీజింగ్ వేదికగా స్పష్టమైంది. ఈ ఒప్పందాలు గ్లోబల్ మార్కెట్లను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.